గూగుల్ సమ్మర్ 2026 పబ్లిక్ పాలసీ ఫెలోషిప్ విద్యార్థులకు 10 లక్షలు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ విద్యార్థులకు అదిరిపోయే అవకాశం తీసుకొచ్చింది. సమ్మర్ 2026 పబ్లిక్ పాలసీ ఫెలోషిప్ పేరుతో విద్యార్థులకు చెల్లింపు ఫెలోషిప్ ను ప్రకటించింది. ఈ ఫెలోషిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రజా ప్రయోజన సంస్థలతో కలిసి ఇంటర్నెట్ మరియు టెక్నాలజీ పాలసీ అంశాలపై పనిచేసే అవకాశం పొందుతారు. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు పాలసీ రీసెర్చ్, అడ్వైజరీ, టెక్నాలజీ రంగాల్లో ప్రజా చర్చలు వంటి అంశాలలో ప్రత్యేక అనుభవాన్ని సంపాదించవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 9, 2026 మధ్యాహ్నం 12 గంటలకు. ఫెలోషిప్లో ఏం చేస్తారు? ఈ ఫెలోషిప్లో ఎంపికైన వారికి హోస్ట్ ఆర్గనైజేషన్లో ఒక లీడ్ మెంటర్ ఉంటారు. అలాగే సీనియర్ సిబ్బందితో కలిసి వేసవి కాలంలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఫెలోస్ చేయాల్సిన పనులు: టెక్నాలజీ మరియు ఇంటర్నెట్ పాలసీపై పరిశోధన చేయడం, పాలసీ విశ్లేషణ చేయడం, రిపోర్టులు, వైట్ పేపర్లు, బ్రీఫింగ్ నోట్స్ తయారు చేయడం, ప్రభుత్వ పరిశ్రమ సమావేశాలకు హాజరు కావడం, ప్రజా అవగాహన, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం, టెక్ పాలసీకి సంబంధించిన సంస్థ ప్రాజెక్టులకు సహకరించడం. ఈ ఫెలోషిప్ ద్వారా విద్యార్థులు ఇంటర్నెట్ మరియు టెక్నాలజీ పాలసీలపై జరుగుతున్న కీలక చర్చల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు కావచ్చు. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? గూగుల్ సమ్మర్ 2026 పబ్లిక్ పాలసీ ఫెలోషిప్ దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి. 2026 ఆగస్టు 30 నాటికి గుర్తింపు పొందిన కాలేజీ, యూనివర్సిటీ, గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు, యూజీ, పీజీ, పీహెచ్డీ చదువుతూ ఉండాలి లేదా అడ్మిషన్ పొంది ఉండాలి. 2026 జనవరి 1 నాటికి కనీసం 18 ఏళ్లు నిండాలి. అన్ని విభాగాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అనలిటికల్, రీసెర్చ్, రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం. గత గూగుల్ పాలసీ ఫెలోషిప్ మళ్లీ దరఖాస్తు చేయడానికి అర్హులు కారు. అంతర్జాతీయ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫెలోషిప్ ఉన్న ప్రాంతంలో పనిచేయడానికి చట్టబద్ధ అనుమతి ఉండాలి. స్టైఫండ్ ఎంత ఇస్తారు? ఈ ఫెలోషిప్లో ఎంపికైన వారికి మంచి మొత్తంలో స్టైఫండ్ అందుతుంది. ఫుల్ టైం వారంలో 40 గంటలు పనిచేస్తే 12,000 USD, భారత కరెన్సీలో సుమారు 10 లక్షలు. ఇక పార్ట్ టైం వారంలో 20 గంటలు పనిచేస్తే 6,000 USD, భారత కరెన్సీలో సుమారు 5 లక్షలు. గమనిక: స్టైఫండ్ చెల్లింపు అభ్యర్థి పనితీరు, అవసరమైన అడ్మినిస్ట్రేటివ్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఉంటుంది. ఇక ఫెలోషిప్ వ్యవధి జూన్ 2026 నుంచి ఆగస్టు 2026 వరకు. మొత్తం వేసవి కాలం పాటు ప్రోగ్రాం కొనసాగుతుంది. వాషింగ్టన్ డీసీలో ప్రత్యక్షంగా హాజరు కావడం సిఫార్సు. కొన్ని హోస్ట్ ఆర్గనైజేషన్ రిమోట్ వర్క్ కూడా అనుమతి ఇవ్వచ్చు. ముఖ్య బాధ్యతలు: ఫెలోషిప్లో ఎంపికైన వారు ప్రధానంగా ఈ పనులు చేయాలి. మెంటర్ పర్యవేక్షణలో పాలసీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, రిపోర్టులు, వైట్ పేపర్లు, బ్రీఫింగ్ నోట్స్ తయారీ, మీటింగ్స్, కాన్ఫరెన్స్లు, పాలసీ చర్చలు హాజరు, అడ్వకేసీ మరియు పబ్లిక్ డైలాగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం, టెక్నాలజీ పాలసీ ప్రాజెక్టుల్లో చురుకుగా భాగస్వామ్యం. ఇక ఎలా దరఖాస్తు చేయాలి? దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో సంప్రదించాలి. అభ్యర్థులు గరిష్టంగా హోస్ట్ ఆర్గనైజేషన్కు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు లింక్ google.com/policyfellowship/USA